అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మనందరికీ చాలా చిరపరిచినటువంటి కేసీ గారితో మనం మాట్లాడుతున్నాం. వారి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేనప్పటికీ మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా తెలియజేస్తాను. మరి కృష్ణ చైతన్య గారు హైదరాబాద్లోని ఎమినెంట్ మ్యాథ్స్ ఫ్యాకల్టీలో ఒకరు. ఒకనాటి కృష్ణమూర్తితో సహా ఫిడ్జీ, ఢిల్లీలో కూడా వారు పనిచేశారు. తర్వాత శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్కి ఆల్టర్నేట్గా 17 సంవత్సరాల నుంచి ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ నడుపుతూ ఒక పయనీర్గా నిలిచారు. ఇది హైదరాబాద్లోని అన్ని వర్ధమాన ఇన్స్టిట్యూట్స్కు ఒక స్ఫూర్తి ప్రదాత నిలిచారు. గొప్ప మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ మాత్రమే కాదు, బహుముఖమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి. అనేక సార్లు మన ఛానల్లో వారి సమయాన్ని వెచ్చించి అతి ముఖ్యమైన విషయాలు పేరెంట్స్ స్టూడెంట్స్ తెలియజేశారు. వారితోటి ప్రధానంగా మనకు పేరెంట్స్ యొక్క ట్రెండ్ మారుతున్న విషయాన్ని గురించి చర్చిద్దాం. సహజంగా అందరూ కూడా స్టేట్ బోర్డ్ ఇంటర్మీడియట్లో చేరి కోచింగ్ వెళ్ళేవారు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి చాలామంది పేరెంట్స్ ఐఐటి, జేఈ, నీట్ కోచింగ్ కోసము సిబిఎస్ఈ యొక్క స్కూల్స్ కూడా చూజ్ చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్ ఇటీవల గణనీయంగా మారుతుంది. దాని గురించి మనం విపులంగా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, యాక్చువల్గా మనం చూస్తున్నాం, ఒకప్పుడు కోచింగ్ అంటే కేవలం ఒక అపార్ట్మెంటు, నిద్రాహారం లేకుండా చదవడము, సండేస్ లేకుండా చదవడము, ఒక పేరున్న 1-2 సంస్థల్లో మాత్రమే చేరడము, అదేవిధంగా ఎట్లాంటి కఠిన పరిస్థితుల్లో కూడా తట్టుకొని చదవాలి 2 years, జీవన్మరణ సమస్యలాగా ఉండేటువంటి పరిస్థితి దాదాపు గత 2 దశాబ్దాలు చూస్తున్నాం. బహుశా కరోనా నుంచి కావచ్చు, కొంత పేరెంట్స్ యొక్క ఆలోచన సరళిలో మార్పు వస్తుంది. బహుశా ఎకానమీ పెరుగుతుండొచ్చు కావచ్చు, ఐటీ నుంచి వచ్చినటువంటి కొత్త తరం ఎంప్లాయీస్ యొక్క కావచ్చు, సింగిల్ చైల్డ్ ఉన్నటువంటి పేరెంట్స్, కారణాలు ఏమైనా కూడా ఎందుకు ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? హ్యాపీగా స్కూల్ లాగానే మంచి ఎన్విరాన్మెంట్లో, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కాస్త ఆడుతూ పాడుతూ మంచి ఫ్యాకల్టీతోటి ఉంటే అటు హోలిస్టిక్ ఎడ్యుకేషన్ను, ఇటు కోచింగ్, జేఈ, నీట్ కోచింగ్ కూడా ఎందుకు బ్యాలెన్స్ చేసుకోలేము అనేటి ఆలోచించి కొంత సిబిఎస్ఈ వైపు కూడా దృష్టి మరలుతున్నట్టు నేను గమనిస్తాను. మీరేమంటారు సార్ దీని గురించి? ఓకే, ఇది నేను ఒక అకాడమిషియన్ లాగా కాదండి, ఒక పేరెంట్ లాగా ఆన్సర్ చేస్తాను. సో కష్టపడ్డము అనేది, పిల్లల్ని కష్టపెట్టడం అనేది 2 ఫేసెట్స్లో ఉంటుంది. ఒకటేమో ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు కష్టపడ్డం. సో ఒక ఎడ్యుకేటెడ్ పేరెంట్ అయ్యుండి ఐ విల్ నెవర్ వాంట్ టు డైల్యూట్ హార్డ్ వర్క్ ఆఫ్ మై చైల్డ్ ఇన్ ఎడ్యుకేషన్. ఓకే, కష్టపడి చదువుకోవాల్సిందే. ఆ కష్టాలని నేను ఒకవేళ సెన్సిబుల్ పేరెంట్ అయి ఉంటే ఆ కష్టానికి నేను పిల్లోడికి మధ్యలో రాను. ఓకే, కష్టపడ్డమే మంచిదని చెప్తాను. అంతే. ఇప్పుడు 2 రకాల కష్టాలు ఉంటాయి. ఏంటి అంటే, ఒక చెత్త వాతావరణంలో కాలేజ్ ఉంది, అపార్ట్మెంట్లో ఉంది, 50 మందిని నూరాల్సిన క్లాస్లో 60 మందిని నూపుతున్నారు, ఏసీలు సరిగ్గా పనిచేయట్లేదు, బాత్రూమ్ క్లీన్లెస్ లేవు, విశాలంగా వాతావరణం లేదు. ఇట్లాంటి కష్టాలకి ఐ వుడ్ నాట్ సెండ్ మై చైల్డ్ ఇంటూ సచ్ ఏరియాస్. నాన్ అకాడమిక్ థింగ్స్ గురించి కష్టపడే అనవసరం. ఇప్పుడు మా అమ్మాయిని ఐఐటి మద్రాస్కి పంపినందుకు నేను చాలా బాధపడుతున్నాను, ఎందుకంటే రూమ్లలో ఏసీలు లేవు. సో ఎక్కడో నాకు నా రూమ్లో ఏసీ వేసుకున్నప్పుడు కూడా మా అమ్మాయి ఏసీ లేకుండా పడుకుంటుంది కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇట్లాంటి కష్టాల నుండి మన పిల్లల్ని షీల్డ్ చేస్తాం. కానీ ఎడ్యుకేషనల్గా ఉండే కష్టాలకు మాత్రం వి ఎంకరేజ్ దెమ్ టు గో త్రూ దేర్ హార్డ్షిప్స్. ఎందుకంటే ఆ కష్టం తెలిస్తేనే లైఫ్లో సుఖం వాల్యూ తెలుస్తుంది, అసలు లైఫ్ వాల్యూ ఏంటో తెలుస్తుంది, ఒక జీవితం అత్యద్భుతంగా జరుగుతుంది. సో చాలామంది ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి పిల్లలకి ఈ ఫెసిలిటీస్లో కాంప్రమైజ్ లేకుండా అఫోర్డబిలిటీ నాకు ఉంది, నా పిల్లోడు అనవసరంగా అపార్ట్మెంట్లలో కంజెస్టెడ్ వాతావరణంలో వాసన వస్తున్న టాయిలెట్స్లలో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, విశాలంగా ప్లే గ్రౌండ్ ఉందా, లేదంటే మంచి క్లాస్ రూమ్స్ ఉన్నాయా, వాటిలో స్టూడెంట్ టీచర్ రేషియో ఎంత ఉంది, ఇవన్నీ ఇంపార్టెంట్. ఫెసిలిటీస్ ఆర్ ఇంపార్టెంట్. ఈ ఫెసిలిటీస్ బాగుంటే 10 గంటలు చదువుకునే చోట మా పిల్లోడు 12 గంటలు చదువుకోగలడు, 12 గంటలు చదువుకునే చోట 13 గంటలు చదువుకునేవాడు అన్న పేరెంట్స్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇది సెకండ్ జనరేషన్ పేరెంట్స్. మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు మా అమ్మాయితో వెళ్ళినప్పుడు ఐఐటీస్లో చూస్తుంటాం, మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ఐటీ టీచర్స్, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఎక్కువ శాతం మందే ఉన్నారు. అండ్ వాళ్ళ ప్రిఫరెన్సెస్ కూడా అలానే ఉన్నాయి. సో దే వాంట్
a comfortable life for their children, and also they want their children to work hard towards success. ఇంటెన్సివ్ అకాడమిక్స్ ఉండాలి, అదేవిధంగా ఎంతో కొంత హోలిస్టిక్ ఎంతో కొంత చాలా హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, చాలా హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, దాంట్లో కాంప్రమైజ్ ఏం లేదు. హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, దేర్ వర్క్ షుడ్ బి టువర్డ్స్ ద ఫోకస్డ్గా వర్క్ చేయాలి, వాళ్ళ గోల్ టువర్డ్స్ ఫోకస్డ్గా వర్క్ చేయాలి. ఫెసిలిటీస్లో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. ఇది కొత్త తరం ట్రెండ్, ఇది కొత్త తరం. దిస్ ఇస్ వాట్ ఆల్ పేరెంట్స్ మీ జనరేషన్, మా జనరేషన్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ వీ వాంట్ ఫర్ అవర్ కిడ్స్. సో ఆ నిష్లో చాలామంది పేరెంట్స్ చాలా ఆర్గనైజేషన్స్ చూస్తున్నారు, మంచి చూస్తున్నారు, అండ్ అఫోర్డబిలిటీ కూడా అఫ్ కోర్స్ పెరిగింది కనుక నౌ దే కెన్ అఫోర్డ్, ఈవెన్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఆల్సో ఏబుల్ టు అఫోర్డ్. సో అటువంటి ట్రెండ్ ఉన్న ఆర్గనైజేషన్స్ మన శంషాబాద్ క్యాంపసే కానివ్వండి, మెరిడియన్ క్యాంపసే కానివ్వండి, ఇట్లాంటి వాటికి మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు. బహుశా అంటే మీరు 2 ఆప్షన్స్ ఇచ్చినట్టు, స్టేట్ బోర్డు వాళ్ళకు శంషాబాద్ దట్ ఓన్లీ ఫర్ బాయ్స్ శంషాబాద్, అది ఆల్రెడీ మీకు క్లోజ్ అయిపోయినట్టు అడ్మిషన్స్ ఇయర్. సో కాకపోతే మీకు గర్ల్స్ కావాలనుకున్న ఆప్షన్ మాత్రం శంషాబాద్లో లేదు, మెరిడియన్ కానీ మాదాపూర్ కానీ. సిబిఎస్ఈ అనుకుంటే మెరిడియన్, స్టేట్ అనుకుంటే మాదాపూర్కి వెళ్ళాలి హాస్టల్, అంతే 2 ఆప్షన్స్ మీకు. గర్ల్స్ సిబిఎస్ఈ పెద్ద క్యాంపస్ అనుకుంటే మెరిడియన్ ఉప్పల్కి వెళ్ళాలి, ఒకవేళ స్టేట్ బోర్డు సిటీ విత్ ఇన్ ద సిటీ సెంటర్ అనుకుంటే మాత్రం మాదాపూర్ వెళ్ళాలి. యాక్చువల్లీ సరే, శంషాబాద్ అంటే ఆల్మోస్ట్ సేమ్ స్టేట్ బోర్డు, మీ ఓన్ బోర్డు, మీరే కంప్లీట్గా ఇండిపెండెంట్ కాబట్టి అది తెలుసు ఆల్రెడీ, ఇప్పుడు సెకండ్ ఇయర్ నడుస్తుంది, సో మంచి ఫీడ్బ్యాక్ ఉంది. సో దానిలో ప్రత్యేకమైన డిస్కషన్, ఎందుకంటే సేమ్ అకాడమిక్ ప్రోగ్రామే జరుగుతుంది, ఓన్లీ మీకు గ్రౌండ్ గ్రీనరీ ఉంటుంది, ఫెసిలిటీస్ వెంటిలేషన్ బాగుంటాయి తప్ప ప్రత్యేకమైన అకాడమిక్స్ గురించి చర్చ అవసరం లేదు. మెరిడియన్ ఈజ్ కంప్లీట్ న్యూస్. యాక్చువల్లీ ఏంటంటే ఇది మెరిడియన్ ఆల్రెడీ హైదరాబాద్లో చాలా ట్రస్ట్ వర్తి ఇన్స్టిట్యూషన్, స్కూల్స్ హైదరాబాద్లో చాలా రెస్పెక్ట్ చేసే 10 స్కూల్స్ ఎప్పటితే సిబిఎస్ఈలో 10లో మెరిడియన్ అయితే పేరు ఉంటుంది. సో ఇప్పుడు మెరిడియన్ అనగానే నార్మల్గా ఏంటంటే మెరిడియన్ నానో అనగానే ఒక జనరల్ పర్సెప్షన్ పేరెంట్కి ఏముందంటే, ఎట్లయినా మెరిడియన్ సిబిఎస్ఈ అంటే వాళ్ళదే మెరిడియన్ అంతా సిస్టమ్ నడుస్తుంది, వాళ్ళే యాక్టివిటీ నడుస్తాయి, నానో వాళ్ళు వచ్చో 1-2 గంటల క్లాస్ చెప్పిపోతారు అడిషనల్గా అనే మైండ్ సెట్లో ఉంటారు. ఎందుకంటే మనం చాలా వరకు చూసాం హైదరాబాద్లో, మీకు కొన్ని సంస్థలు ఢిల్లీ నుంచి వచ్చిన సంస్థలు అనేక టైప్ పెట్టుకుని ఏదో నేమ్ సేక్ 1-2 వర్డ్ చెప్పి దానిలో నెట్ రిజల్ట్స్ ఏమీ రాలేదు. సో ఇప్పుడు ఆ మోడల్ బహుశా ఎక్స్టర్నల్ టైప్ అనేది పెద్దగా పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపలేదు, నా అబ్జర్వేషన్ మీరు కరెక్ట్. సో ఈ పర్సెప్షన్ అయితే పేరెంట్ మెరిడియన్ అనగానే మోర్ మెరిడియన్ లెస్ నానో కాంట్రిబ్యూషన్ లాగా ఒక జనరల్ పర్సెప్షన్ వస్తుంది. దీని గురించి ఏమంటారు మీరు? ఓకే, సో ఐ విల్ కమ్ టు స్ట్రేట్ అవే నానో మెరిడియన్ పార్ట్నర్షిప్ అండ్ దీంట్లో రోల్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయని. ఇక్కడ సిబిఎస్ఈలో ఉన్న బ్యూటీ ఏంటంటే హోలిస్టిక్ ఎడ్యుకేషన్, నానోలో ఉన్న బ్యూటీ ఏంటంటే రిగరస్ అన్కాంప్రమైజ్డ్ కరికులం. సో ఈ రెండింటినీ బ్లెండ్ చేయాలి. రెండింటినీ బ్లెండ్ చేయాలంటే ఆ హోలిస్టిక్ నేచర్ రావాలి, అలాగే కరికులంలో కాంప్రమైజ్ ఉండకూడదు. సో ఎవరి ఏది స్ట్రాంగెస్టో ఆ స్ట్రాంగ్ ఏరియాస్ వాళ్ళు దే విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హోల్ థింగ్. సో అకాడమిక్స్ అనే వరకు ఇట్ ఈస్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నానో. ఓకే, ఎండ్ టు ఎండ్ నానో ఫ్యాకల్టీ, నానో మేనేజ్మెంట్ ఎంటైర్ కంప్లీట్ ఎంపీసీ అండ్ బయాలజీ, పీసీఎంబీఏ కాదు మిగతా కూడా ఇట్ ఈస్ కంప్లీట్ అకాడమిక్స్ అనే పదం. ఓకే, ఏది ఉన్నా కూడా ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నానో. వాళ్ళది ఏమి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, +1 లేదు. సో ఎంటైర్ ప్లానింగ్ టు ఎవ్రీథింగ్ ఈస్ త్రూ నానో. ఎప్పుడైతే హోలిస్టిక్ నేచర్ వస్తుందో అంటే దీంట్లో వితౌట్ ఎనీ కాంప్రమైజ్ ఆఫ్ సిబిఎస్ఈ గైడ్ లైన్స్ అండ్ వితౌట్ ఎనీ కాంప్రమైజ్ ఆఫ్ మెరిడియన్ ప్రిన్సిపల్స్, ఆ హోలిస్టిక్ నేచర్ని తీసుకొచ్చే బాధ్యత మెరిడియన్. సో ఈ 2 సినర్జీలో వర్క్ చేస్తాయి. నా డౌట్ ఏంటంటే మీరు చాలా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అన్నప్పుడు మళ్ళీ హోలిస్టిక్ టైమే ఉండదు కదా, 2 ఎట్లా సాధ్యమవుతుంది? 2 సాధ్యమవుతాయండి, ఎందుకంటే 2 సాధ్యపడాలి కూడా. ఇట్స్ క్రిస్టల్ క్లియర్ పాసిబుల్. హోలిస్టిక్ అంటే అందరూ ఏమనుకుంటారంటే 100% టైంని ఏ మీద పెడితే హోలిస్టిక్ కాదనుకుంటారు. దీన్ని ఒక 2-3 భాగాలు చేసి అన్నిటి మీద స్ప్లిట్ చేస్తున్నప్పుడు హోలిస్టిక్ అనుకుంటారు. కాకపోతే మేమేం అనుకుంటున్నాం అంటే 12 hours పిల్లోడు చదివినా 11 hours చదివి గంట చదివినా ఈ రెండింటిలో ఏది ఎక్కువ రిగరస్ అని అంటే ఐ విల్ ఓట్ ఫర్ 11 hours ఆఫ్ స్టడీ ప్లస్ 1 hour ఆఫ్ ప్లే. 1 hour ఆఫ్ ప్లే వల్ల ఈ 11 hours ఆఫ్ స్టడీ ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది. ట్రూ. మనం స్ట్రెస్ఫుల్ మైండ్ తోటి 12 గంటలు చదివినా ఒకటే,
ఆ స్ట్రెస్ని కొంత రిలీజ్ చేసుకొని 11 గంటలు చదివినా ఒకటి. సస్టైనబుల్ ఎక్కువ ఉంటుంది దీనివల్ల. ఎఫిషియన్సీ ఆఫ్ వాట్ యు గెట్ ఇన్ 1 hour ఈజ్ మోర్. సో అదే కాన్సెప్ట్ మా శంషాబాద్ వెనుకాల కూడా ఉంది. అదే కాన్సెప్ట్ మేము స్టార్టింగ్ నుండి కూడా మా దగ్గర ఫెసిలిటీ లేనా ఇంట్లో పిల్లలు 1 గంట ఆడుకోనివ్వండి, 1 గంట ఆడుకోనివ్వండి అనే చెప్పాం. ఓకే, దట్ హ్యాస్ టు బి దేర్ హ్యాస్ టు బి ఎ స్ట్రెస్ బస్టర్. ఫిజికలీ పిల్లోడికి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. ఏం లేకపోతే అపార్ట్మెంట్ చుట్టూ పరిగెత్తి రావాలి. ఆ టెన్షన్ స్ట్రెస్ రిలీజ్ అయితే కానీ మనం వీ విల్ నాట్ బి ఏబుల్ టు ఫోకస్ ఫర్దర్. సో ఇది మాకు నానోలో జెనసిస్లో ఉన్న కాన్సెప్ట్. ఓకే, సో దీనికి ఇక్కడ మనకి గ్రౌండ్స్ ఉన్నాయి, అన్నీ అవైలబుల్ ఉన్నాయి కనుక వీ విల్ ఆల్సో గివ్ షేప్ టు దట్ 1 hour ఆఫ్ ప్లే. ఇంతకుముందు వరకు అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు 1 hour ఏం చేయాలంటే యోగా చేసుకుంటావా, లేదంటే డ్యాన్స్ చేస్తావా, స్కిప్పింగ్ చేస్తావా, రన్నింగ్ చేస్తావా అని ఇష్టం. ఏం లేకపోతే పాట పెట్టుకొని పిచ్చి తినిమా డ్యాన్స్ వేస్తావా, లేదా ప్రొఫెషనల్ డ్యాన్స్ వస్తే అది వేస్తావా. సమ్ ఫిజికల్ యాక్టివిటీ హ్యాస్ టు బి దేర్ అట్లీస్ట్ ఫర్ 40 minutes ఇన్ ఏ డే అనేది నాన్నలు డే 1 నుండి చెప్తున్నాం. ఇంత ఇంటెన్సివ్ ప్రిపరేషన్ ఉన్నప్పటికీ కూడా అది మ్యాండేటరీ. అది ఉంటేనే మనకి ఇది సస్టైన్ అవుతుంది. ఓకే, అది ఉంటేనే దీని ఎఫెక్టివ్నెస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు చెస్ మనం ఉదాహరణగా తీసుకుంటే చెస్ ప్లేయర్స్ అందరూ కూడా ఒక క్లాసిక్ గేమ్ ఆడే ముందు 8 గంటల గేమ్ ఆడే ముందు కంపల్సరీ 1 hour కార్డియో చేసి వెళ్తారు. అవును అవును, అదర్వైజ్ మైండ్ అంతా యాక్టివ్గా పనిచేయలేదు. ట్రూ. అండ్ ఏదైనా కార్డియో యాక్టివిటీ ఉన్నప్పుడు మన మైండ్ కంప్లీట్ బ్లాంక్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 3 to 4 hours ఆఫ్ స్లీప్. అబ్సల్యూట్లీ కరెక్ట్. 1 గంట కార్డియో ఈజ్ ఈక్వల్ టు 3 hours ఆఫ్ స్లీప్. మీరు ఎందుకంటే కార్డియో చేస్తున్నప్పుడు మీకు వేరే ఆలోచనలు అన్నీ సమసిపోతుంటాయి, స్మాష్ అయిపోతాయి. లెథార్జిక్ ఆలోచనలు రావు, యాక్టివ్గా వస్తుంటాయి ఆలోచనలు. అండ్ ఆ టైంలో కనుక నువ్వు ఒక ప్రాబ్లం తీసుకొని ఆలోచిస్తే, జస్ట్ ట్రెడ్మిల్ మీద ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, ట్రెడ్మిల్ మీద నేను ఒక స్పీడ్ 7, 8లో పోతున్నాను. ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తుంటాను. ఎంత చక్కటి సొల్యూషన్స్ వస్తాయంటే మామూలు పరిస్థితుల్లో రావు. ఓకే, లేదా ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీలో వర్క్ చేసుకుంటూ పోతున్నాం, ఇప్పుడు ఒక ప్రాబ్లం గురించి ఆలోచిస్తే అత్యద్భుతమైన ఆలోచనలు వస్తాయి. సో కార్డియో బూస్ట్ మైండ్ యాక్టివిటీ. ఇది హార్ట్ పేరు హార్టే కానీ దీంతో పాటు దీన్ని కూడా అన్ని కనెక్ట్ బాగా పనిచేస్తాయి. ఆ యాక్టివిటీ 45 minutes యాక్టివిటీ ఏదైతే మనం జస్ట్ ప్రిస్క్రైబ్ చేసేవాళ్ళము మెరిడియన్ క్యాంపస్ లాంటి దాంట్లో ఎగ్జిక్యూట్ కూడా మనం చేయిస్తాం. వాళ్ళకి ఒక పీరియడ్, దానికి ఒక ఫాము ఉంటుంది కనుక హోలిస్టిక్ అనేది ఇన్హెరెంట్లీ రిగర్లో పార్టే. అండర్స్టూడ్ సార్. యాక్చువల్గా ఇంకొక పర్సెప్షన్ ఏముందంటే సిబిఎస్ఈ చాలా డిఫికల్ట్, స్టేట్ అయితే 980, 990 చాలా ఈజీ, సిబిఎస్ఈ మార్క్స్ రావు. సో మార్క్స్ రాకపోవడం వల్ల మాకు కొన్ని ఇంటర్మీడియట్తో ఆధారపడే యూఎస్ యూనివర్సిటీ అడ్మిషన్స్ కానీ, లేదా ఇక్కడ కొన్ని యూనివర్సిటీస్ కూడా శస్త్ర లాంటి వాటిలో కానీ నష్టపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ పాస్ అవుతామా లేదా, ఇట్లాంటి డౌట్స్ కూడా కొంతమందికి ఉన్నాయి. దాని గురించి ఏమంటారు? దానికి చాలా క్లియర్ క్లియర్గా చెప్తానండి. ఈ మార్క్స్ అనేవి అబ్సల్యూట్ నెంబర్ కాదు, ఇట్ ఈస్ ఎ రిలేటివ్ మెట్రిక్. ఇప్పుడు యూఎస్ యూనివర్సిటీసే తీసుకుంటే వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తారంటే కంప్లీట్ ఒక డేటా ఉంటుంది వాళ్ళకి, ఆ డేటా అనాలిసిస్ మీద వాళ్ళు వెళ్తారు. నాకు 90% వచ్చిన సిబిఎస్ఈ పిల్లోడు, 90% వచ్చిన ఎస్ఎస్సి పిల్లోడు, వీళ్ళిద్దరి మధ్యలో ఎవరి పర్ఫార్మెన్స్ నా యూనివర్సిటీలో బాగుంది. ఈ బోర్డు పిల్లలు, సిబిఎస్ఈ బోర్డు నుండి వచ్చిన పిల్లలు నా యూనివర్సిటీలో ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, తెలంగాణ బోర్డు నుండి వచ్చిన పిల్లలు నా దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఈ కంప్లీట్ డేటా అనలైజ్ చేసి వాళ్ళు ఒక ఈక్వలెన్స్ డ్రా చేస్తారు. సో సిబిఎస్ఈలో 90% వచ్చిన పిల్లోడు మన దగ్గర 98% వచ్చిన పిల్లలందరినీ కంపేర్ చేస్తే మన దగ్గర 98% బట్టి కొట్టి కూడా తెచ్చుకోవచ్చు. సబ్జెక్ట్ ఏమాత్రం రాకుండా బ్లూ ప్రింట్ స్టార్ క్వశ్చన్ బ్యాంక్ అంటారు, అది పక్కన పెట్టుకొని బట్టి కొట్టి కూడా తెలంగాణ బోర్డులో 98% తెచ్చుకోవచ్చు. కానీ సిబిఎస్ఈలో 90-95% రావాలంటే బట్టి కొట్టి సాధ్యం కాదు. సో ఈ 98% ఉన్న పిల్లలందరినీ కనుక కంపేర్ చేస్తే తెలంగాణలో దీంట్లో 70% పనికిరాని వాళ్ళు ఉంటారు, అంటే సబ్జెక్ట్ రాని వాళ్ళు ఉంటారు. 20% పనికి వచ్చే వాళ్ళు, అంటే సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. పనికి వచ్చేది అంటే నేను ఐఎమ్ ప్యూర్లీ టాకింగ్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ యూనివర్సిటీ అకాడమిక్స్. మిగతా ఇంకేదో విషయాల్లో అద్భుతంగా చేయొచ్చు, కానీ అకాడమిక్స్ అన్నప్పుడు ఈ 70%కి సబ్జెక్ట్ రాదు, 30%కి మాత్రమే సబ్జెక్ట్ వచ్చి ఉంటుంది. అవుట్ ఆఫ్ 98% స్టూడెంట్స్, 98 కన్నా ఎక్కువ వచ్చిన పిల్లలలో తెలంగాణలో
అదే పర్సంటేజ్ 90% కన్నా ఎక్కువ వచ్చిన సిబిఎస్ఈ పిల్లలలో 99% స్టూడెంట్స్ ఆర్ వెరీ క్యాపబుల్. సో వాడు 90% కనుక సిబిఎస్ఈలో వచ్చింది అని అంటే ఆ పిల్లడు రత్నమై ఉంటాడు అనే కంక్లూజన్కి వస్తాడు. వేరే సేమ్ కంక్లూజన్ కెనాట్ బి డ్రాన్ విత్ 98% చైల్డ్ ఇన్ తెలంగాణ. ఓకే. సో ఇక్కడ బోర్డులో మనకి 98% వచ్చిందని డబ్బు కొట్టుకుంటాం, కానీ 98% తెలంగాణ బోర్డులో వచ్చినా కూడా వాడిని తెలిసిన వాళ్ళందరూ అనుమానంతో చూస్తారు. ఎంసెట్ ర్యాంక్ ఎంతనో, లేదంటే జేఈ ర్యాంక్ ఎంతనో, ఇంకేదో మెట్రిక్ అడుగుతారు. అదే సిబిఎస్ఈలో మీకు 95-96% కనుక వచ్చిందంటే ఇమ్మీడియట్గా రే చాక్లెట్ కుర్రోడ్రా అంటే. సో ఈ తెలంగాణ బోర్డు మార్క్స్ అనేవి మోర్ ఆర్ లెస్ యూజ్లెస్. ఓకే. ఏదో మెట్రిక్ పెట్టుకోవాలి, 3rd క్లాస్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 3 టైర్ యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళు మాత్రమే దీన్ని అవును అంటే మరీ కొద్దిగా ఏది అడ్మిషన్ కాంపిటీషన్ లేనటువంటి సీట్లు ఖాళీగా ఉన్న వారు మాత్రమే ఇట్లాంటివి తీసుకుంటారు. కానీ ఎనీ సెన్సిబుల్ క్వాలిఫికేషన్ దే విల్ నాట్ ఈవెన్ కన్సిడర్ తెలంగాణ బోర్డ్ మార్క్స్. సో ఇక్కడ మార్క్స్ వచ్చినా కూడా దానివల్ల ఉపయోగం లేదు. అండ్ రెండోది, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇప్పుడు మన గోల్ ఓన్లీ బోర్డు కాదు. ఇంటర్మీడియట్లో ఎవరి గోల్ కూడా కేవలం బోర్డు కావద్దు. దాంతోపాటు ఒక ఇంజనీరింగ్ కాలేజీలోనో, గ్రాడ్యుయేట్ కాలేజీలోనో ఎక్కడో అడ్మిషన్ తెచ్చుకోవడం. ఆ అడ్మిషన్ తెచ్చుకునే ప్రక్రియలో మన కాన్సెప్చువల్ క్లారిటీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు సిబిఎస్ఈలో మార్కులు తెచ్చుకోవడం సునాయాసం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కావాల్సిన టార్గెట్, అక్కడ కావాల్సిన టార్గెట్ రెండు సేమ్, కాన్సెప్చువల్ క్లారిటీ. సో 2 years నేను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి కాన్సెప్చువల్ క్లారిటీ మీద వర్క్ చేస్తున్నప్పుడు చాలా సునాయాసంగా సిబిఎస్ఈలో మార్కులు తెచ్చుకోవచ్చు. కేవలం బట్టి పద్ధతిని మాత్రమే నమ్ముకుంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎలాగూ చేయలేము. ఇంటర్లో మార్కులు తెచ్చుకోవచ్చు, కానీ అవి పనికిరావు. సిబిఎస్ఈలో కూడా పనికిరాదు. ఓకే సార్. యాక్చువల్లీ ఇప్పుడు సిబిఎస్ఈలో ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ ఉండవు, డైరెక్ట్ సెకండ్ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్లో జనవరి ఫిబ్రవరి రాగానే మీకు సంక్రాంతి సెలవులు కాగానే ఒక మెంటల్ చేంజ్ ఎట్లా అవుతుంది స్టూడెంట్స్ది. ప్రాక్టికల్స్ ఉంటాయి, నేను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చదవాలి, మార్క్స్ తెచ్చుకోవాలి. దీనివల్ల ఒక 1-2 months వేస్ట్ అయ్యి సిబిఎస్ఈలో ఫస్ట్ ఇయర్ బోర్డు కాకపోవడం వల్ల ఈ టైం జేఈ ప్రిపరేషన్ వల్ల బెటర్ పెర్ఫార్మెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సిబిఎస్ఈ పిల్లలకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ కంప్లీట్ సినర్జీ విత్ జేఈ మెయిన్ ఆర్ నీట్ ఎగ్జామ్. ఎందుకంటే ఇక్కడ ఆ స్టార్లో ఉన్నవి మాత్రమే బట్టి కొట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి తావులేదు, అవసరం లేదు, ఇంకేది కూడా అవసరం లేదు. ఈ ఒక ఎగ్జామినేషన్కి ఒక మూస పద్ధతిలో దానికి ఒక 2 నెలల టైం మనం కేటాయించాల్సి ఉంటుంది, విచ్ ఇస్ గ్రాస్ వేస్టేజ్ ఆఫ్ టైం ఫర్ యువర్ ప్రిపరేషన్. అదే సిబిఎస్ఈ లాంటి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలంటే మళ్ళీ కవర్ టు కవర్ చదవాల్సిందే. అది సిబిఎస్ఈకి ఉపయోగపడుతుంది, జేఈ మెయిన్కి కూడా ఉపయోగపడుతుంది. అందుకే మనం చూస్తాము ఈ జేఈ ఫస్ట్ అటెంప్ట్లో మన తెలంగాణ పిల్లలు ఎంత బాగా చేసినా కూడా ఏప్రిల్ అటెంప్ట్ వచ్చేసరికల్లా నార్త్ ఇండియన్ పిల్లలు మన వాళ్ళకన్నా కొంచెం బెటర్గా చేయగలుగుతున్నారు. ఎందుకు అని అంటే ఈ 2 months ఆఫ్ ఇంటర్మీడియట్ డిస్టర్బెన్స్ వాళ్ళకేమో బోర్డ్స్ డిస్టర్బ్ చేయట్లేదు, దర్ యాక్చువల్లీ హెల్పింగ్ దేర్ జేఈ మెయిన్ ప్రిపరేషన్ ఆల్సో. కానీ మన దగ్గర 2 months బోర్డు డిస్టర్బ్ చేస్తుంది పిల్లల్ని. సో ఈ బోర్డు వల్ల డిస్టర్బెన్సే కానీ, ఎందుకంటే సినర్జీ లేదు, కంప్లీట్ సినర్జీ లేదు. అక్కడ జేఈ సిబిఎస్ఈని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన ఎగ్జామ్. అండ్ వాళ్ళు క్లోజ్ కన్సల్టేషన్స్లో ఉంటారు. ఎక్కడ పాలిటిక్స్కి తావులేదు, ఎక్కడ దేనికి తావులేదు. అందుకే మన ఏపీ ప్రభుత్వం కూడా కంప్లీట్గా ఎన్టీఎం ఇంప్లిమెంట్ చేసి కంప్లీట్గా సిబిఎస్ఈకి యూటర్న్ అయిపోయిందంటే. ఏపీ బోర్డు అంటున్నాం కానీ ఆల్ సిస్టమ్స్ ఆర్ డైరెక్ట్లీ ఇన్ సింక్ విత్ సిబిఎస్ఈ సిస్టమ్స్, సో దట్ పిల్లలు బెనిఫిట్ అవుతారండి. ఓకే. తెలంగాణ ప్రభుత్వం కూడా మారాల్సిన అవసరం ఉంది, మార్చాల్సిన అవసరం ఉంది. పోస్ట్పోన్ చేస్తున్నారు ఇంకా గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్, లేదంటే అవగాహన లేకనో, లేదంటే ఇంకా కన్సల్టేషన్లు ఉందో చేంజ్ అవుతుండొచ్చు. హోప్ఫుల్లీ 1 yearలో చేంజ్ అవుతుండొచ్చు. కానీ అవ్వనంత వరకు దిస్ ఈస్ ఎ లిటిల్ డిస్టర్బెన్స్ ఫర్ పర్ఫార్మింగ్. సార్ యాక్చువల్లీ చివరిగా సార్ ఇప్పుడు మీరు అన్నీ చెప్తే లాజికల్గా కరెక్ట్ కన్విన్సింగ్ ఉన్నాయి, కానీ మీరు స్టాటిస్టిక్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 1 to 10 ర్యాంక్ చూస్తే అందరూ స్టేట్ బోర్డు వాళ్ళకే వస్తున్నాయి. సిబిఎస్ఈ +1 అయిన వాళ్ళు ఎవరు కూడా బహుశా 100 లోపు ర్యాంక్ సాధించే దాఖలాలు ఉండకపోవచ్చు. రీసెంట్ ఇయర్ స్టాటిస్టిక్స్ మీరు సబ్జెక్టు కరెక్ట్. అంటే సిబిఎస్ఈ +1 +2 చదివిన వారికి కూడా టాప్ పెర్ఫార్మెన్స్గా లేరని నా అభిప్రాయం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. స్టేట్ బోర్డు వాళ్ళకి రీజన్ తప్పదండి. అది ఇప్పుడు 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, జేఈ మెయిన్ ఉంది, జేఈ అడ్వాన్స్డ్ ఉంది.
జేఈ మెయిన్లో దాదాపు 24 మంది టాపర్లు ఉన్నారు పోయిన సంవత్సరం. 100% వచ్చిన వాళ్ళు 24 మంది ఉన్నారు. ఈ 24 మందిలో తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు 5 మాత్రమే ఉన్నారు. 5 స్టేట్ బోర్డు వాళ్ళే ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో 21 మంది. ఓకే, 19 మంది 26లో ఓకే 5 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. మిగతా 21 మంది ఏ బోర్డు నుండి వచ్చిన వాళ్ళు. ఓకే దీంట్లో దాదాపు 15 మంది సిబిఎస్ఈ వాళ్ళే ఉంటారు. ఓకే, మిగతా వాళ్ళు రాజస్థాన్ బోర్డు, వెస్ట్ బెంగాల్ బోర్డు, ఏదో బోర్డులో ఉంటారు. అంటే తెలుగులో ఉన్న స్టూడెంట్స్ 99% స్టేట్ బోర్డు ఉండడం వల్ల ర్యాంకులు వస్తున్నాయి అంతే తప్ప. కానీ ఢిల్లీలో ఉన్న పిల్లోడు, టాపర్ అయిన పిల్లోడు, రాజస్థాన్ నుండి టాపర్స్ వస్తున్నారు, ఢిల్లీ నుండి వస్తున్నారు, ఇందోర్ నుండి వస్తున్నారు, కర్ణాటక నుండి వస్తున్నారు. ఈ టాపర్స్ అందరు ఏ బోర్డు నుండి వస్తున్నారు? అహ్మదాబాద్ నుండి ఖచ్చితంగా 2-2 టాపర్లు వస్తున్నారు ప్రతి సంవత్సరం. వాళ్ళు గుజరాత్ బోర్డు నుండి రావట్లేదు, మన తెలంగాణ బోర్డు నుండి రావట్లేదు, వాళ్ళు సిబిఎస్ఈ నుండి మాత్రమే వస్తున్నారు. రాజస్థాన్లో కూడా టాప్ పర్ఫార్మెన్స్ పిల్లలందరూ సిబిఎస్ఈ. ఓవరాల్ శాంపుల్ చూసుకుంటే అది స్టాటిస్టిక్స్ వైజ్గానే పోవాలనుకుంటే మెజారిటీ ఆఫ్ ద 100 ర్యాంకర్స్ ఏ బోర్డు నుండి వస్తున్నారు అని అంటే మీకు అడ్వాన్స్ ఎగ్జామ్ డేటా పబ్లిష్ చేస్తుంది. ప్రతి సంవత్సరం జేఈ అడ్వాన్స్డ్ రిపోర్ట్ అని వస్తుంది. 2025 ఇయర్కి వచ్చింది, 24 ఇయర్కి వచ్చింది. ఎవ్రీ ఇయర్ దే పబ్లిష్ జేఈ అడ్వాన్స్డ్ రిపోర్ట్ అని కండక్టింగ్ ఐఐటి రిపోర్ట్ పబ్లిష్ చేస్తుంది. దాంట్లో ఒక క్రైటీరియా వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఏ బోర్డు నుండి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సెలెక్షన్స్ ఉన్నాయి. జోన్స్ నుంచి కూడా ఇస్తున్నారు, డిఫరెంట్ జోన్ నుండి ఇస్తారు. ఐఐటి మద్రాస్ జోన్ అంటారు, ఖరగ్పూర్ జోన్ అంటారు, జోన్ వైజ్కి ఇస్తారు, పేరెంట్ ప్రొఫెషన్ వైజ్కి ఇస్తారు. అన్ని రకాల డేటాలో ఒక డేటా బోర్డు వైజ్ డేటా. బోర్డు వైజ్ డేటాలో డామినేట్ చేసేది ఇన్నోవేటివ్గా 59% ప్లస్ ఎప్పుడు కనబడుతుంది మీకు. ఏ బోర్డు అది? సిబిఎస్ఈ. ఓకే, అలా నేను సిబిఎస్ఈ బోర్డే గ్రేట్ అని అనట్లేదు. అంటే సిబిఎస్ఈ బోర్డు వల్ల ర్యాంక్స్ రావు అనేది మాత్రం చాలా అపోహ మాత్రం. దానికోసం ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ సిబిఎస్ఈ బోర్డు తోటే తీసుకొస్తున్నారు. సిబిఎస్ఈ ఎలాంటి డిసడ్వాంటేజ్ కాదు ర్యాంక్ విషయంలో. అడ్వాంటేజ్ డేటా అయితే, డేటా చూస్తే అయితే బ్లైండ్గా డేటాని ఫాలో అవుతే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ లేకపోవడం అనేది కూడా ఒక రీజన్. వన్ ఆఫ్ ద రీజన్ డిస్టర్బెన్స్ ఉండకపోవడం అండ్ కంప్లీట్ ఎగ్జామినేషన్ దీంతో అలా అవ్వడం. ఇప్పుడు నేను జేఈ కోచింగ్ ఆల్మోస్ట్ 2001 నుండి టీచ్ చేస్తున్నాను. 24 ఇయర్స్. సో ప్రాబ్లీ దిస్ ఇస్ మై 25th ఇయర్. మేము డే 1 నుండి కూడా చెప్పేది ఏంటంటే పిల్లలకి 2001లో నేను కోచింగ్ మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పిల్లలకి చెప్పేది ఏంటంటే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో మ్యాథమెటిక్స్ చేసుకో, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ బుక్లు చేసుకోమని 2001 నుండి చెప్పేవాళ్ళు. ఎన్సీఆర్టీ బుక్లు ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుతూనే నీకు మార్కులు వస్తాయి. సో మన ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో డిఫరెంట్గా ఉండేది. సో మన పిల్లోడు ఈ పుస్తకాలు బోర్డు కోసం చదవాలి, ఆ పుస్తకాలు కాంపిటీషన్ కోసం చదవాలి. వేరే సిబిఎస్ఈలో ఉన్నప్పుడు పిల్లోడు అదే పుస్తకం బోర్డు కోసం చదవాలి, అదే పుస్తకం కాంపిటీషన్ కోసం చదవాలి. ఓకే, అలా ఉంటుంది సిలబస్. అలైన్ అయిపోయింది. అందుకే 2013లో ఎప్పుడైతే ఈ రిఫార్మ్స్ జరిగాయో అప్పుడు మన బోర్డ్స్ కూడా మార్చారు. సిబిఎస్ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీని మన దానికి అలైన్ చేశారు. టెక్స్ట్ బుక్స్ అలైన్ చేశారు కానీ బోర్డ్ ఎగ్జామినేషన్ మాత్రం మళ్ళీ అదే దిక్కుమాలిన బ్లూ ప్రింట్ ఎగ్జామినేషన్గానే ఉంచారు. దాంట్లో మార్పులు తెలియదు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవే, 20 ఏళ్ళకు ముందున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగే క్వశ్చన్స్ అవే. టెక్స్ట్ బుక్ మాత్రం ప్రింట్ చేశారు. ఓకే, టెక్స్ట్ బుక్ మార్చినా కూడా మళ్ళీ వీటి స్టార్ క్వశ్చన్ బ్యాంకులు కూడా 20 ఏళ్ళ కిందటి స్టార్ క్వశ్చన్ బ్యాంక్. కనుక పిల్లోడు ఇంటర్ కోసం మళ్ళీ వేరే పుస్తకం చదువుతాడు, ఈ ఎన్సీఆర్టీ చదువుతాడు. ఎన్సీఆర్టీ ఆర్ తెలుగు అకాడమీ బుక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసమే చదువుతున్నాడు, బోర్డు కోసం మళ్ళీ వేరే పుస్తకం అనుకుంటాడు. అందుకే ఇంటర్మీడియట్ ముందు మీరు ఏ పిల్లోడన్నా చూడండి మళ్ళీ ఒక కొత్త పుస్తకమో లేదంటే క్వశ్చన్ బ్యాంకో కొనుక్కోవాల్సిందే. సో అది స్టార్ క్వశ్చన్ బ్యాంకే కొనుక్కోవాల్సిందే. కానీ సిబిఎస్ఈ పిల్లలకి టెక్స్ట్ బుక్ చదువుకుంటే సరిపోతుంది. ఓకే, సో దే ఆర్ ఇన్ కంప్లీట్ అలైన్మెంట్. సిలబస్లో అలైన్మెంట్ ఉంది, కాంపిటీషన్ ఎగ్జామినేషన్తో అలైన్మెంట్ ఉంది. కనుక అక్కడ కొంచెం పాజిటివ్స్ ఉన్నాయి. మరి మీరు అడగొచ్చు తెలంగాణ పిల్లలు ఎందుకు బాగా చేస్తున్నారంటే ఇన్హెరెంట్గా మన దగ్గర కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది, అవేర్నెస్ ఉంది, అందుబాటులో ఉంది, పేరెంట్కి టీచర్కి అవగాహన ఉంది, కోచింగ్ ఫెసిలిటీస్ చాలా అత్యద్భుతంగా ఉన్నాయి, యాక్సెసిబుల్గా ఉన్నాయి. కనుక తెలుగు రాష్ట్రాల పిల్లలు ఎక్కువ మంది కనబడుతున్నారు. కానీ దాని క్రెడిట్
కేవలం స్టేట్ బోర్డు యాక్సిడెంటల్గా వాళ్ళు స్టేట్ బోర్డు చదివారు అంతే. డిస్పైట్ ఆఫ్ స్టేట్ బోర్డు, ఆ, మన స్టేట్ బోర్డులో ఉన్న దరిద్రాలని అన్ని పట్టుకొని కూడా వాళ్ళు మన స్టేట్ బోర్డు వల్ల కాదు, అవన్నీ అధిగమించి ఇవన్నీ అధిగమించి వాళ్ళు తీసుకొస్తున్నారు కానీ దానివల్ల కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా చాలా అద్భుత విషయాలు తెలిసారు. ఇలాంటి వరుస వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపాలంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో వచ్చి లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మెంటర్షిప్ కోసం స్క్రీన్ మీద నెంబర్కు మెంటర్షిప్ కోసం మీరు ఫోన్ చేసి మీ వివరాలు తెలుసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసి సంబంధిత కోర్సు తీసుకోవాల్సిన విజ్ఞప్తి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.